హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి తెలంగాణలో ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కౌన్సిలింగ్ అప్లికేషన్స్ పెట్టుకోండి అనేసి అండ్ అలాగే ఒక ప్రాస్పెక్ట్స్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఓవరాల్గా మనం దాని గురించి ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడబోతున్నాం. లైక్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి, అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, అండ్ అలాగే మన ఉన్న రిజర్వేషన్ ఏంటి, లైక్ స్పోర్ట్స్ కోటా, క్యాప్ కోటా, స్పెషల్ కోటా ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఫార్మర్స్ కోటా ఎవరు ఎలిజిబుల్, రెగ్యులర్ సీట్స్ కూడా ఫార్మర్ కోటా ఉంటుంది యాక్చువల్లీ, అండ్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్కి ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, అలాగే రెండింటికి కౌన్సిలింగ్ సేమ్ అట్ ద సేమ్ టైం జరుగుతుందా లేదా సెపరేట్ ఉంటుందా, ఓవరాల్ ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైస్గా మీకు అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేసాము. ఒకసారి వెళ్ళి మా కంటెంట్ని చెక్ చేయండి. కట్ ఆఫ్ మార్క్స్ కానీ, సీట్ కోర్సెస్ గురించి కానీ ఇన్ డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ మా కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు అకౌంట్ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ప్రాస్పెక్ట్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా మనం దీని గురించి మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఏవైతే మీకు తెలుసుకోవాలో అవి, ఎందుకంటే రేపు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, మీరు ఏ మిస్టేక్ చేయకూడదని మా యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో అందుకనే మీకు చెప్పడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫార్మర్స్ కోటా ఎనెక్షర్ 2, ఎనెక్షర్ 1 అనమాట. అండ్ దీని యొక్క పీడిఎఫ్స్ కావాలనుకున్నా, ఆర్ఎల్స్ మీకు ఏదైనా కాలేజ్ లిస్ట్ పీడిఎఫ్ కావాలనుకున్నా, లేదా మీకు డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే ఇక్కడ మీరు చూసినా కదా, ఇది మా టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ 251 స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు. సో మీకైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే, ఆర్ఎల్స్ మీకు ఏమైనా పీడిఎఫ్ లిస్ట్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి మెన్షన్ చేయండి అనమాట. మా టీం అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేది అనమాట. కంబైన్డ్ యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్ ఇక్కడ జరుగుతుంది అనమాట. లైక్ ఉన్న అన్ని యూనివర్సిటీకి ఒకేసారి జరుగుతుంది అన్నట్లు. ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్కటి. లైక్ ఇక్కడ వచ్చేసరికి ప్రొఫెసర్ జయశంకర్ వచ్చేసరికి అగ్రికల్చర్, ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి హార్టికల్చర్, మనది పివి నరసింహారావు వచ్చేసరికి మనకి వెటర్నరీది అనమాట. సో అలా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎన్ని కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారంటే, అగ్రికల్చర్ ఒకటి, అండ్ కమ్యూనిటీ సైన్స్ ఒకటి, ఫుడ్ టెక్నాలజీ ఒకటి, హార్టికల్చర్ ఒకటి, వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇందులో మొత్తంలో రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇవాళ స్టార్ట్ అయింది 12 డేట్. లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th అనమాట. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 18 ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు 19th మీరు కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలి. అండ్ ఈ యూనివర్సిటీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ హార్టికల్చర్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఫస్ట్ కాలేజ్ లిస్ట్ అయితే ఇచ్చారు. అగ్రికల్చర్ ఒకటి, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ అయితే మనకి ప్రొఫెసర్ జయశంకర్ లాలో ఇచ్చారు. అండ్ దీని గురించి కాలేజ్ లిస్ట్ మేము ప్రీవియస్గా చేసాము. సో కాలేజ్ ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోండి. నేను జస్ట్ సీట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే 615 రెగ్యులర్ ఉన్నాయి, అండ్ 227 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉన్నాయి అగ్రికల్చర్లో. అండ్ కమ్యూనిటీ సైన్స్లో 38 రెగ్యులర్ అండ్ 5 వచ్చేసరికి సెల్ఫ్ ఫైనాన్సింగ్. ఫుడ్ టెక్నాలజీలో 25 రెగ్యులర్, 5 సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనమాట. అండ్ వెటర్నరీ యూనివర్సిటీ పివి నరసింహారావు చూసుకుంటే అనిమల్ హస్బెండరీ అండ్ అలాగే ఫిషరీస్ అనమాట. సో ఈ మూడింటిని కలిపి 3 కోర్సెస్ అనమాట, వెటర్నరీ, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కలిపి ఇచ్చారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు కాలేజెస్. ఇక్కడేమో 184 ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ అనమాట. ఏది అనిమల్ హస్బెండరీ ఇన్కమ్ వెటర్నరీ సీట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిషరీస్లో 28 సీట్స్ అయితే ఈ కాలేజ్లో ఉన్నాయి, అండ్ ఇంకో కాలేజ్లో 11 సీట్స్ ఉన్నాయి. అండ్ మీరు చూసుకుంటే కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు హార్టికల్చర్ ఓన్లీ ఉంటుంది. కాలేజ్ మీరు చెక్ చేసుకోండి, 200 రెగ్యులర్ ఉంటాయి, 34 సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటాయి. ఈ కింద మెన్షన్ చేసింది ఏం లేదండి, మనకి ఏదైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఉంటుందో ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో సీట్స్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ ర్యాంక్స్ అనమాట. మనకి ఎంసెట్లో వచ్చిన ర్యాంక్స్ బేస్డ్ మీద మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ర్యాంక్స్ ఆబ్టైన్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ అని ఇచ్చారు. అండ్ అలాగే ఇందులో మనకి రిజర్వేషన్ అంటూ ఉంటే ఫార్మర్స్ కోటా రిజర్వేషన్ ఉంటుందా మనకి రెగ్యులర్లో ఉన్నట్లుగానే అంటే ఉంటుందండి. 40% అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో కూడా యూజ్ అవుతుంది. మీరు ఎవరైనా సెల్ఫ్ ఫైనాన్సింగ్లో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క ఫార్మర్స్ కోటా రిజర్వేషన్ ఉంటే మీకు తప్పకుండా అదైతే వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు. కింద మెన్షన్ కూడా చేశారు, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొత్త సీట్స్ అయితే యాడ్ చేశారండి. 44 సీట్స్ అయితే మనకి వెటర్నరీలో ఒక సీట్స్లో అయితే వెటర్నరీ ఫీల్డ్లో అయితే యాడ్ చేశారు ఈ అకాడమిక్ ఇయర్కి. అండ్ అలాగే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకుని సీట్స్ తెచ్చుకోవచ్చా అంటే అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. షేరింగ్ సీట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఈ ఇయర్ ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆ ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మేమైతే ప్రొసీడ్ అవుతామని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ మన స్టేట్లో కాకుండా బయట స్టేట్లో చేస్తుంటే అందులో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చి ఫిజిక్స్ అండ్ బయాలజీ అయితే తప్పకుండా ఉండాలని చెప్తున్నారు. అండ్ అలాగే మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎంత పర్సెంట్తో పాస్ అవ్వాలంటే ఓసీఆర్ బీసీ అయితే 50%, ఎస్సీకి అయితే 47.5, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 5 ఈ మూడింటికి కలిపి 47.5% అనమాట. నియర్లీ 5% లెస్ దాన్ ఒరిజినల్ కేటగిరీ అని చెప్పారు, జనరల్ కేటగిరీ. మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ కేటగిరీ సెలెక్షన్ వచ్చేసరికి ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ అనమాట. ర్యాంక్స్ బేస్ మీద. ఇన్ కేస్ ఆఫ్ టై అయితే మనకి పర్టికులర్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ మీదకి వెళ్తుంది. లైక్ ఎవరికైనా ర్యాంక్ అనేది ఒకటే సేమ్ వస్తే వాళ్ళకి నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో చూస్తారంటే బయాలజీలో చూస్తారు. అండ్ బయాలజీలో కూడా సేమ్ అంటే నెక్స్ట్ ఫిజిక్స్ అనమాట. సో అలా దీని బేసిస్ మీద క్రైటీరియా మేము సెలెక్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏజ్ చూసుకోవచ్చు మీరు వెటర్నరీకి అండ్ అలాగే అనిమల్ హస్బెండరీకి అయితే మినిమం 17 years ఉండొచ్చు. అండ్ అలాగే లిమిట్ ఆఫ్ 25 years ఉండొచ్చు అనమాట. ఎవరెవరికంటే
జనరల్గా. అండ్ 30 ఇయర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అనమాట. ఇది జనరల్ కోటా వాళ్ళకి, ఇది వచ్చేసరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఈ 30 ఇయర్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మిగతా కోర్సెస్కి అదర్ దెన్ వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీకి అయితే చూసుకుంటే మీరు మినిమం వచ్చేసరికి 17 ఇయర్స్ ఉండాలి. అండ్ అప్పర్ లిమిట్ వచ్చేసరికి 22 ఇయర్స్ ఉండాలన్నమాట. ఇది ఓసీ అండ్ బీసీ వాళ్ళకి కలిపి. అండ్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి అయితే అప్పర్ లిమిట్ అనేది 25 ఇయర్స్, మినిమం 17 అనమాట. అది పక్క గ్యారంటీ. 27 ఇయర్స్ అయితే ఫిజికల్ అండ్ హ్యాండికాప్డ్ కట్టకి అయితే ఇచ్చారు. ఎందులో అనుకుంటే అదర్ దెన్ వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీకి అనమాట. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ కింద మీరు చెక్ చేసుకోవచ్చు రిజర్వేషన్ అనమాట. ఇదే చెప్పారు, మీరు ఒకవేళ రూరల్లో ఉండి మీ ఫ్యామిలీ వచ్చరికి అగ్రికల్చర్ ఫ్యామిలీకి బిలాంగ్ అయ్యి రూరల్లో ఉంటే, మీకు ఫార్మర్స్ కోటా ఉంటే ఎలా అప్లైబుల్ అవుతుంది అనేది ఒకటే. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే 40% ఆఫ్ రిజర్వేషన్ ఉండేది. అది ఓన్లీ 2 యూనివర్సిటీస్కే, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే పివి నరసింహారావు వెటర్నరీలో వచ్చరికి 25% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ దీని యొక్క క్రైటీరియా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ లేదంటే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో వాళ్ళకి మాత్రం ఒకటి కంటే తక్కువ ల్యాండ్ అయితే ఉండకూడదు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీస్ అగ్రికల్చర్ ఇస్ ఓయింగ్ నాట్ లెస్ దెన్ 1 acre ఆఫ్ ల్యాండ్ either in the name of parents or in the name of candidate అనమాట, who has studied of minimum. మీరు అక్కడే ఏదైతే మీకు ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో మీరు అక్కడ ఒక 4 years అయితే చదివేసి ఉండాలి. అండ్ నాన్ మున్సిపల్ ఏరియాస్లో చదివి ఉండాలన్నమాట. ఆ 4 years ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకుంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు, ఆర్ ఎల్స్ ఇంటర్మీడియట్ అనమాట. అదే కలిపి 12th అంటే ఇంటర్మీడియట్ కదా. సో ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ, ఇఫ్ ద ల్యాండ్ ఈస్ ఓన్డ్ బై గ్రాండ్ ఫాదర్ కానీ మీ నానమ్మకు ఉందనో లేదా మీకు ఎవరైనా రిలేటివ్స్కి ఉందనో అని చెప్తే మాత్రం అది అస్సలు యాక్సెప్ట్ చేయమని ఇక్కడ మీరు మెన్షన్ చేశారు వాళ్ళు క్లియర్ కట్గా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నాట్ యాక్సెబుల్ అని చెప్పారు. అండ్ ఈ యొక్క అనెక్షర్స్ చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసరికి హెడ్ మాస్టర్, మన స్కూల్లో హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే మనకు అది ఇస్తాడనమాట. అలాగే మీరు అక్కడ మినిమం 4 years చదివినట్టుగా వాడు అక్కడ సైన్ చేసి మీకు ఇస్తాడని అదొకటి చెప్తున్నారు. ఐ మీన్ దీన్ని మనం ఏమంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్. మీరు ఎక్కడైతే చదువుంటారో నాన్ మున్సిపల్ ఏరియాలో చదువు ఉండాలి. ఆ 4 years మీరు ఎక్కడ తెచ్చుకోవాలంటే ఆ నాన్ మున్సిపల్ ఏరియాలో ఉన్న హెడ్ మాస్టర్ ఉంటారు కదా స్కూల్లో, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు తెచ్చుకోవాలని చెప్తున్నారు. అనెక్షర్ 1 అనేది. అండ్ అనెక్షర్ 2 వచ్చేసరికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్ ఈస్ పర్ఫార్మ్ ఇండికేటింగ్ పట్టా నెంబర్స్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఓనర్స్ అనమాట. మీ యొక్క తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ మీ పేరు మీద ఉందో ఆర్ఎల్స్ మీ ఫాదర్ మదర్ పేరు మీద ఉన్నట్లుగా ఒక అనెక్షర్ అయితే తీసుకోవాలి. ఆ రెండింటి యొక్క అనెక్షర్ మీకు ఒకసారి చూపిస్తాను, ఇక్కడ చెక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు నాన్ మున్సిపాలిటీ ఏరియా సర్టిఫికేట్ అనమాట. మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్లుగా అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ ఉంటారో అతని దగ్గరికి మీరు తెచ్చుకోవాలి ఉంటుంది అనమాట. సో దాని యొక్క ఇది ఇలా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ ఇయర్స్ చదివారు అనేది ఇక్కడ ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అనెక్షర్ 2 వచ్చేసరికి మనకు ఆ ల్యాండ్ మన పేరు మీద ఉందా లేదా అనేది ఇది ఒకటి తహసీల్దార్ దగ్గర మనం తెచ్చుకోవాలి. దీని యొక్క పీడిఎఫ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం టెలిగ్రామ్లో, ఒకసారి అక్కడ జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఏం లేదండి, అనెక్షర్ నాట్ ఫిల్డ్ విత్ ద సిగ్నేచర్ ఆఫ్ కన్సర్న్. ఇక్కడ అదే చూస్తున్నారు కదా, నీడ్ టు ఫిల్ ఇట్ విత్ ద సిగ్నేచర్ ఆఫ్ కన్సర్న్డ్ అఫీషియల్స్, కన్సర్న్డ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తహసీల్దార్ రెస్పెక్టివ్లీ అలాంగ్ విత్ ద ఆఫీసర్ సీల్. ఏం లేదు, ఈ యొక్క సీల్స్ సైన్స్ అనేది పర్టికులర్గా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఓన్లీ రూరల్ కోటా మీ ఫ్యామిలీ అగ్రికల్చర్ బిలాంగ్ ఉండదు. బట్ మీకు ఈ యొక్క ఏవైతే మేము అనెక్షర్ 1 అండ్ అనెక్షర్ 2లో చెప్పామో దానికి మీరు కనుక అప్లికబుల్ అవుతే మీరు దీన్ని కూడా అప్లికే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు చెక్ చేయండి, ఇది చదవండి, మీకు అర్థమవుతుంది. సేమ్ సిమిలర్గానే ఉంటుంది అనమాట. ఆ నెక్స్ట్ ఇక రిజర్వేషన్ చూసుకోవచ్చు. నార్మల్ జనరల్ రిజర్వేషన్ ఓసీకి 46 అని, ఈడబ్ల్యూసీ 10 అని, నార్మల్గా 7% అని, బీసీబీ 10% అని, బీసీసీ 1, బీసీడీసీ ఇలా చెప్పారనమాట యాజ్ పర్ ద గైడ్లైన్స్. మీరు చెక్ చేసుకుని రిజర్వేషన్ అందరికి తెలిసిందే. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు స్పెషల్ కోటా రిజర్వేషన్ అనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాకి 5%, ఆర్మీ క్యాప్ కోటాకి 2%, ఎన్సీసీకి 1%, స్పోర్ట్స్ కోటా 0.5% అనమాట. అండ్ వీరు ఎవరైతే వాడి యొక్క పర్టికులర్ స్పెషల్ కోటాకి బిలాంగ్ అయి ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాలని ఇక్కడ క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, 1 minute అండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే ఒక కండిషన్, వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీలో 5% సీట్స్ అయితే ఏవైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలు ఉంటాయో వాళ్ళందరూ కింద ఇచ్చిన వాటిలో దేంట్లో అయినా సరే బిలాంగ్ అయి ఉంటే మాత్రం వాళ్ళు నాట్ అప్లికబుల్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, క్యాండిడేట్స్ విత్ ద ఫాలోవింగ్ డిజబిలిటీస్ విల్ నాట్ అడ్మిటెడ్ యాజ్ పర్ వీసీఐ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకటైతే రిలీజ్ చేసింది. ఈ 6 ఎవరైతే అప్లికబుల్ అవుతారో వాళ్ళైతే మేము సీట్ అలాట్ చేయమని చెప్తున్నారు, వాళ్ళు ఆర్ నాట్ అడ్మిటెడ్. చెక్ చేసుకోవచ్చు, మీకు కనుక డిజబిలిటీ ఆఫ్ టోటల్ బాడీ ఇంక్లూడింగ్ డిజబిలిటీ ఆఫ్ చెస్ట్ ఆర్ స్పైన్ మోర్ దెన్ 50 ఉంటే నాట్ ఎలిజిబుల్, డిజబిలిటీ ఆఫ్ లోయర్ లిమ్ మోర్ దెన్ 50% నాట్ ఎలిజిబుల్, డిజబిలిటీ ఆఫ్ అప్పర్ లిమ్ నాట్ ఎలిజిబుల్, visually handicapped candidates and those with hearing disability not applicable, candidates with progressive disease like myopathies etc not eligible, disabilities which otherwise would interface in the performance of duties of veterinarian అనమాట, సో నాట్ ఎలిజిబుల్. సో ఇది ఓవరాల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో మీరు సెలక్షన్ ప్రాసెస్కి ముందే మీ దగ్గర ఉన్న రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ కానీ ఎక్కడికి వెళ్ళి చెకప్ చేసుకోవాలన్నమాట. సో మీరు దేనికి ఎంత ఉంది, మీ డిజబిలిటీ పర్సెంటేజ్ ఎంత, మీరు ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ కార్ అనేది చెక్ చేసుకోమని చెప్తున్నాను. నేను ఇక్కడ అండర్లైన్ చేసిన పాయింట్ అదే అనమాట. అండ్ ఇక మీరు చెక్ చేసుకుంటే మనకి ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో లైక్ ప్రొఫెసర్ జయశంకర్ కానీ, నరసింహారావు కానీ, శ్రీ కొండ లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ అనమాట మనకి ఒక ఎగ్జామ్ అనేది పర్ఫార్మ్ యాక్టివిటీస్ అని అనమాట. లైక్ అదే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి అవి ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్లైడ్స్ త్రూ మైక్రోస్కోప్స్, ఆపరేషన్ ఆఫ్ పుష్ ఆర్ వీలింగ్ హుయిస్, అండ్ అలాగే వాకింగ్ ఆన్ ద బర్న్, స్ప్రేయింగ్ విత్ నాప్సాప్,
అండ్ ఒకసారి మీకు చూస్తానండి పవర్ స్ప్రేయర్. సో ఇలాంటి ఒక టెస్ట్లు అయితే పెడతారు. ఇవన్నీ పాస్ అయితే మాత్రం పాస్ అవ్వాలన్నమాట మీరు తప్పకుండా. సో ఇది ఒకసారి చెక్ చేయండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళు. అండ్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ అంటే టోటల్ ఆఫ్ 31 స్పోర్ట్స్ అనేవి మనకి ఇక్కడ జీవోలో అయితే ఇచ్చారు. 0.5% ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 4 ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట. నేను ఒకసారి మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లోడింగ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లోడింగ్ ఆఫ్ ఫార్మ్స్ 1 to 4 విచ్ ఈస్ అప్లికబుల్ ఈజ్ మ్యాండేటరీ, అదర్వైజ్ సీట్ నాట్ బి కన్సిడర్డ్ అండర్ స్పోర్ట్స్ కోటా. ఫార్మ్ 1 వచ్చేసరికి ఫర్ ద ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ ఇష్యూడ్ బై ద ఫెడరేషన్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు అసోసియేషన్ నేషనల్ ఛాంపియన్స్ సచ్ యాజ్ నేషనల్ సౌత్ జోన్ మెడల్స్ పార్టిసిపేషన్ స్టేట్ మెడల్స్ ఇష్యూడ్ బై ద స్టేట్ అసోసియేషన్. అండ్ థర్డ్ వన్ మీరు చూసుకోవచ్చు యూనివర్సిటీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే నార్మల్ జనరల్ ఫర్ హెచ్జిఎఫ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఆల్ రిమైనింగ్ ఈవెంట్స్ లైక్ వరల్డ్ ఏషియన్ స్కూల్ గేమ్స్ కానీ అండ్ అలాగే నేషనల్ స్టేట్ లెవెల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏది బిలాంగ్ అయినారో దానికి ఒక ఫామ్ అయితే పక్క కావాలి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ద స్క్రూటినిటీ ఆఫ్ స్పోర్ట్స్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద ఫార్మ్ 4 అప్లికబుల్ విల్ బి డన్ బై ద కాంపిటెంట్ అథారిటీ అండ్ సబ్సిక్వెంట్ బై ఇది చూసుకోవచ్చు అనమాట. వీళ్ళంతా చెక్ చేస్తారు మీరు పెట్టినవన్నీ. దాని తర్వాత ఒక ప్రయారిటీ బేస్ మీద మీకు సీట్ అయితే అలాట్మెంట్ చేస్తామని ఇక్కడైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉమెన్స్కి చూసుకోవచ్చు అది జనరల్ అందరికీ తెలిసిందే ఇది రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ చూసుకుంటే టోటల్ 85% అనమాట లోకల్కి అండ్ 15 వచ్చేసరికి నాన్ లోకల్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ద గైడ్లైన్స్ ఆఫ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ తెలంగాణ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫాలో అవడం అనమాట. ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం పక్కగా టైం టు టైం దీన్ని అయితే ఏవైతే నోటిఫికేషన్స్ కానీ జీవోస్ కానీ రిలీజ్ చేస్తే చెక్ చేసుకోండి ఏవైనా చేంజెస్ ఉంటే లాస్ట్కి ఇప్పటికి. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ వస్తే అది డిపెండ్స్ ఆన్ కాలేజ్ అని చెప్పారు. అలాగే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి కౌన్సిలింగ్ కంటే 10th క్లాస్ మార్క్ మేమో అనమాట. అండ్ అలాగే మీరు చెక్ చేసుకుంటే ఇంటర్మీడియట్ది తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ది అండ్ స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీరు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి ఇంకో ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. కాపీ ఆఫ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి. ఇన్కమ్ లేటెస్ట్ ఉండాలి. మున్సిపల్ నాన్ మున్సిపల్ ఏరియా అదే లైక్ ఫార్మర్స్ కోటా ఉంటే మీకు ఈ రెంట్ అనమాట. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ అలాగే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అని మీరు అక్కడ 4 years చదివినట్టు. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు సర్టిఫైడ్ కాపీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాకి క్యాప్ కోటా వాళ్ళకి సర్టిఫికేట్ ఎన్సీసీ వాళ్ళది అండ్ స్పోర్ట్స్ వాళ్ళది. సో ఇవి ఓవరాల్గా అయితే మనకు అవసరం ఈ యొక్క కౌన్సిలింగ్కి ఏదైతే ఇప్పుడు జరగబోతుందో దానికి. అండ్ ఇక్కడ మీరు ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే మనం ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అగ్రికల్చర్ అండ్ అలాగే కమ్యూనిటీ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ చూసుకుంటే ట్యూషన్ ఫీ 10,700 స్పెషల్ వచ్చి 12,700 ఎక్స్ట్రా ఉంటుంది. ఈ లైబ్రరీ ఇవన్నీ 2,500 లైబ్రరీ డిపాజిట్ రీఫండ్ ఫుల్. హాస్టల్ ఫీజు అనేది రీఫండబుల్ కానీ డిపాజిట్ చేయాలి మెస్కి కానీ హాస్టల్ కానీ ఇవన్నీ 5,500 ఉంటుంది. ఓవరాల్గా 46,500 అయితే మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ అగ్రికల్చర్ కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీకి. అండ్ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ వెటర్నరీ యూనివర్సిటీలో మీరు చెక్ చేసుకుంటే వెటర్నరీకి అండ్ అలాగే యానిమల్ హస్బెండరీకి అండ్ అలాగే ఫిషరీస్కి వచ్చేసరికి ట్యూషన్ ఫీస్ ఇక్కడ 12,460 per annum ఉంటుంది. అలాగే ఫిషరీస్కి 6,250 per semester ఉంటుంది అనమాట. అదర్ ఫీస్ చూసుకోవచ్చు 22,500 per annum 15,520 per semester ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క రీఫండబుల్ ఫీజెస్ అయితే ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా 63,260 అయితే మీరు ఇక్కడ కట్టాల్సి ఉంటుంది వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీకి. అలాగే 48,130 అయితే మీరు ఇక్కడ కట్టాల్సి ఉంటుంది ఫిషరీస్కి. అండ్ ఇక్కడ హార్టికల్చర్కి మీరు చెక్ చేసుకుంటే 10,450 per semester మీరు కట్టాలి ఈ ట్యూషన్ ఫీ. అదర్ స్పెషల్ ఫీ వచ్చి 13,900 ఉంటుంది. అలాగే రీఫండబుల్ ఫీజు ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా 46,710 అనమాట. ఇది రెగ్యులర్ సీట్స్ ఫీ. అండ్ అలాగే ఇప్పుడు మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్లో చూద్దాం అనమాట. అండ్ హాస్టల్ మెస్ అయితే మాత్రం సెపరేట్ ఉంటాయి డిపెండ్స్ ఆన్ వాళ్ళ కాలేజ్ అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు కింద నోట్ చేశారు. అండ్ ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో మనకి ఎంత ఫీజు ఉంటుందో మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఓవరాల్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే అగ్రికల్చర్ కమ్యూనిటీ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ అండ్ హార్టికల్చర్ మాత్రమే ఇచ్చారు. అండ్ మనం ముందు చూసుకున్నట్లుగానే ఈ రెండింటికైతే లేదనమాట. వెటర్నరీ అండ్ ఫిషరీస్కి వీటికైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్లో మనకి అలౌట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్కి అయితే 3 lakhs అయితే మీరు కట్టాలి ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ సెకండ్ సెమిస్టర్కి 1 lakh. సో ఓవరాల్గా మనం మొత్తం అయిపోయేసరికి మనం ఇక్కడ చూసుకుంటే ఒక 10 lakhs అయితే కట్టాల్సి ఉంటుంది ఈ కోర్సెస్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 9 lakhs అనేది ఈ కోర్స్ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే మీరు ఎవరైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో సీట్స్ అలాట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి డీడీ అమౌంట్ అనేది ఒకటైతే కట్టాల్సి ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు 2,53,450 అమౌంట్ అనేది డీడీ అమౌంట్ అయితే మీరు కట్టాలి. ఇక్కడ మీరు చెక్ చేస్తున్నారు కదండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లైక్ ఏంటంటే కొన్ని కోర్సెస్కి ఇచ్చాడు అగ్రికల్చర్ అలాగే కమ్యూనిటీ సైన్స్ లేదా ఫుడ్ టెక్నాలజీకి మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో వస్తే మీరు ఎంత కట్టాలి డీడీ 2,53,450 కామన్ ఉండాలి. కానీ మీరు కట్టాల్సిన ఫీజు ఎంత 46,550. ఇది కూడా మీరు ఎక్స్ట్రా కట్టాలన్నమాట. ఇది ఇక్కడ చెప్తున్నాను డీడీ అమౌంట్ ఒకటి నార్మల్ కట్టాల్సింది అక్కడే అది ఓన్లీ క్యాష్ రూపంలో మాత్రం మీరు కట్టాలి నోట్ చేసుకోండి. అండ్ అలాగే ఇవి రెండు కాకుండా మిగతా ఉన్నటువంటి హార్టికల్చర్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్లో డీడీ అమౌంట్ కామన్ ఉంటుంది. మీరు కట్టాల్సిన ఫీ వచ్చేసరికి 28,745 ఓన్లీ ఇన్ క్యాష్. మీరు ఒక
నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి మనకి నార్మల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ మేము చెప్తున్నారనమాట. ఆర్ ద సేమ్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా. ఏవైతే మనం ముందు రెగ్యులర్ సీట్స్లో మాట్లాడుకుంటామో అది సేమ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కూడా వర్తిస్తాయని చెప్తున్నారు. క్యాండిడేట్స్ అండర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా విల్ ట్రీటెడ్ అనమాట. ఏమి స్పెషల్గా ఉండవు, మీకు స్పెషల్గా ఏం ఫీచర్స్ ఉండవు, ఎమ్యూనిటీస్ ఏవి ప్రొవైడ్ చేయరు, మీరు కూడా రెగ్యులర్తో సమానమనే చెప్పాడు. అండ్ అలాగే మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఇన్ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్ విల్ బి ఫిల్డ్ బై సపరేట్ కౌన్సిలింగ్ ఆర్ ఆఫ్టర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ రెగ్యులర్ సీట్స్. మీరు నోట్ చేసుకోవాలి, మీకు సీట్స్ ఎప్పుడు ఫిల్ అవుతాయండి, వన్స్ రెగ్యులర్ ఫిల్ అయిపోయిన తర్వాత మీకు సెల్ఫ్ ఫైనాన్సింగ్లో సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి. అది ఇక్కడ క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. బట్ రిజిస్ట్రేషన్ మాత్రం సింగిల్ టైమే చేసుకోవాలి రెండింటికి, మీరు అది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. ద అన్లిస్టెడ్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో ఏవైతే మనకు సీట్స్ మిగిలిపోతాయో అది వేరే స్ట్రీమ్కి అయితే ఇవ్వరు, బట్ అలాగే వేకెంట్లో వదిలిపెట్టేస్తారు అనమాట. ఇక్కడ కింద క్లియర్ కట్గా అయితే ఈ పాయింట్లో మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో వస్తే ఫర్దర్గా గవర్నమెంట్ ఏమైనా ఫ్రీ రీఎంబర్స్మెంట్ కానీ ఇలా ఏమైనా ప్రొవైడ్ చేస్తే అవి మీకైతే అస్సలు అప్లికబుల్ అవ్వవు అని కూడా క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఏం లేదు మన ఫార్మర్స్ కోటా ఎవరెవరైతే ఉంటుందో వాళ్ళకే మళ్ళీ ఇన్ డీటెయిల్గా చెప్పి మీరు ఇందులో ఎనెక్షర్ 1 మాత్రం మీకు అప్లికబుల్ అయితే మీరు దేనికి ఎలిజిబుల్, ఎనెక్షర్ 2 మాత్రం మీకు అప్లికబుల్ అయితే దేనికి ఎలిజిబుల్ అవుతారు అనేది క్లియర్ కట్గా అయితే ఇంకోసారి చెప్పాడు. ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, సేమ్ కామన్ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు ఏ కోటాలో మీకు అప్లికబుల్ అవుతుంది అనేది. అండ్ నెక్స్ట్ మీరు కింద చూసుకుంటే ఇవన్నీ ఒక ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో నేను 1 by 1 చెప్తూ వెళ్తాను ఫాస్ట్గా. మీకంటూ ఒక SMS అయితే ఇస్తారనమాట. సో దాని ప్రకారమే మీకంటూ వీళ్ళు చెప్పగలిగింది, ఇంకా వేరే అదర్ సోర్సెస్ ద్వారా మీకు ఏది చెప్పరు అండ్ ఏ మొబైల్ నెంబర్స్కి కానీ ఇవ్వరు. సో మీ పెట్టిన మొబైల్ నెంబర్ అనేది మీ స్టూడెంట్ అయితే మీది మాత్రమే పెట్టండి, వేరే వాళ్ళది పెట్టద్దని క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 20% ఆఫ్ సీట్స్ ఇన్ BSc అగ్రికల్చర్, అలాగే మీరు హార్న్స్లో చూసుకున్న కమ్యూనిటీ సైన్స్, బీటెక్లో చూసుకున్న ఐకర్ కోటా విల్ బి ఫిల్డ్ బై ద ఐకర్ త్రూ ఆన్లైన్ కౌన్సిలింగ్ అనమాట. 20% సీట్స్ అనేవి ఐకర్ కింద మనకైతే ఫిల్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నీ కాలేజ్ సీట్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఫిల్లింగ్ అప్ త్రూ దిస్ నోటిఫికేషన్ ఓన్లీ. ఈ నోటిఫికేషన్ ద్వారానే మనకి ఏదైతే ఉందో మొత్తం ఎక్స్పెక్ట్ చేశారో దాని బెస్ట్ మీద కొత్త కాలేజ్ కూడా సీట్స్ అనేవి అలాట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ద కౌన్సిలింగ్ ఆర్ వెరిఫికేషన్ అండర్ స్పెషల్ కోటా విల్ బి హెల్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అథారిటీస్ కన్సర్న్స్ అండ్ సీట్ విల్ బి అలాటెడ్. మీకు ఒక ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, ఎవరైతే మనకి వాళ్ళు పెడతారో మన గవర్నమెంట్ క్యాప్ వాళ్ళకి NCCకి వీళ్ళు మాత్రం చెక్ చేయాలని. ఆ తర్వాత వాళ్ళకి ప్రయారిటీ బేస్ మీద అప్రూవ్ చేస్తారు, ఆ ప్రయారిటీ బేస్ మీద మీకు సీట్స్ అలాట్ అయితే అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇఫ్ ద క్యాండిడేట్ అడ్మిటెడ్ క్యాన్సిల్స్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, మీకు గినక సైన్స్ క్యాన్సిల్స్ హిస్ ఆర్ హర్ సీట్ బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్, ద ఎంటైర్ ఫీ కలెక్టెడ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ షాల్ బి రీఫండెడ్ ఇన్ ఫుల్ ఆఫ్టర్ డిడక్టింగ్ Rs 1000 and 5000 ఫర్ సెల్ ఫోన్. ఇదేం లేదండి, ఇన్ కేస్ మీరు సీట్ విత్డ్రా చేసుకోవాలనుకున్నా ఆర్ఎల్స్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా అది మీరు అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అయ్యేలోగా చేసుకుంటే మీరు కట్టిన ఫుల్ ఫీ అనేది మీకు రీఫండ్ అవుతుంది. బట్ మీ వాళ్ళకి మీరు కట్ చేసే ఛార్జెస్ కొన్ని ఉంటాయి. 1000 రూపీస్ వచ్చేసరికి రెగ్యులర్ సీట్స్లో అండ్ అలాగే 5000 వచ్చేసరికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్స్లో అయితే ఇవైతే కట్ చేసుకుంటారు ఫీజెస్. నెక్స్ట్ మీరు కింద చెక్ చేసుకోగలరు. అండ్ ఇక్కడ చూడండి, ఎనీ క్యాన్సిలేషన్ ఆఫ్టర్ ద చూసుకుంటే మాత్రం ఏదైనా సరే మీరు అడ్మిషన్ క్లోజర్ అయిపోయిన తర్వాత కడితే మీరు ఏదైతే ఫీజు కట్టారో అదైతే ఇవ్వరు, బట్ మీరు డీడీ కట్టిన అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. అండ్ అలాగే మీరు 1000 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది రెగ్యులర్, 5000 వస్తారు సెల్ఫ్ ఫైనాన్షియల్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. మీకు వచ్చే ఏవైనా సరే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ద క్యాండిడేట్ హూ సెక్యూర్ సీట్ సబ్మిట్ ద సర్టిఫికేట్ అనమాట. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. మీరు ఏదైనా సరే ఏమున్నా సరే ఈ వెబ్సైట్లో వచ్చి చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు. అండ్ ఇదంటే ఈ కామన్ ప్రాస్పెక్ట్స్ అనమాట, ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇంకా మీరు చెక్ చేసుకోవచ్చు అంతేనండి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ వీడియో ప్రాసెస్ ఒకసారి చెక్ చేసుకోండి, చెప్పాల్సిందైతే కాదు. సో ఓవరాల్గా ఇదనమాట ఈ యొక్క ప్రాస్పెక్ట్స్ మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఇయర్వి క్లియర్ కట్గా అయితే పెట్టారు. అండ్ అప్లికేషన్ కూడా ఇవాళ స్టార్ట్ అయింది, వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ క్వైరీస్ ఉంటే మాకైతే కమెంట్ చేయండి, ఆర్ టెలిగ్రామ్లో రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. మాకు అన్ని విధాలుగా మీకైతే హెల్ప్ చేస్తాము. సో ఈ వీడియో ఇక్కడితో ఏంటండి, అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ న్యూస్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.